పిచ్చి. మీరు ఆలోచించే విధానం ఆత్మీయంగా ఉండాలి. వాక్యంలో ప్రతి కోణాన్ని కూడా ఆత్మీయంగా ఉండాలి. అంతేగాని భౌతికంగా ఆలోచించేసి ఇదే కరెక్ట్ అన్నట్టుగా ఉంటే అది కరెక్ట్ విధానం కాదు. ముఖ్యంగా ట్రోల్ అవుతున్నాం. ఇప్పటికే చాలా మటుకు ట్రోల్ అవుతున్నాం. అర్థమైనట్టుగా చెప్పేయడం వల్ల, రకరకాలుగా కోణాలు తీయడం వల్ల చాలామంది ఈ రోజున సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు, అవమానపరచబడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే అవమానపరచబడేది వీళ్ళు కాదు, ఎవరు? దేవుడు, యేసుక్రీస్తు వారు. కాబట్టి అలాంటి అవమానకరమైన పనులు దేవుని పట్ల మీరు చేయొద్దని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటిది ఒకటి ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఒక ఆయన మాట్లాడుతూ, నరులు దేవదూతల ఆహారం భుజించారట, మరి పరలోకంలో దేవదూతలు భోజనం చేస్తాయా అంటే ఆహారం తింటాయా అని అడిగారు ఆయన. అంటే ఈ సమాధానం ఏంటంటే, ఇప్పుడు తింటాయని అనుకో, మరి దేవదూతలు ఎవరు? ఆత్మలు తింటాయా? తినవు కదా అని ఆయన వెంటనే అన్నట్టుగా అడిగారు. సో దేవదూతలు ఎందుకు తింటాయి? తినవు. కానీ అసలు చెప్పింది ఎవరు? కానీ అసలు ఆ మాట చెప్పింది ఎవరు? దేవుడు.